క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము గడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధికి చేరిన మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మనందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనస్సును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన తండ్రి అయిన దేవుడు మనకిచ్చులాగున మనందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమందు ఆయన మేము పాడిన పాటల ద్వారా మీరు స్తుతులపై సింహాసీనునిపై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. ప్రపంచాలను నిర్మించి నడిపించే మాటలు, మనిషిని బ్రతికించి బాధల్లో నెమ్మది కలిగించే మాట. ఈ మాటలో జీవమును, ఆత్మ దాగి ఉన్నది. అది ప్రతి మనిషిని ఆత్మీయంగా బ్రతికిస్తుందన్న సంగతి నేను గుర్తెరిగి ఉన్నాం కనుక తండ్రి, ఈ సమయంలో అలాంటి శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేయండి. మాకు తెలిసిన విషయాల నుండి తెలియని జ్ఞానాన్ని నేర్పించండి. ఈ లోకాన్ని జయించే శక్తిని నీ వాక్యముతో మాకు దయచేయండి. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోండి. నీ జ్ఞానముతో నింపండి. ప్రతి విషయంలో కూడా నీ మాటలతో బలపరచబడినట్లుగా సహాయం చేయమని ఈ సమయంలో నాయన కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు కనుక ఆయా బిడ్డలతో మీరే మాట్లాడమని బలపరిచి స్థిరపరచమని వేడుకుని తండ్రి, నీకు ఇష్టమైన రీతిగా నీ బిడ్డల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా ఒకవైపు, పరిశుద్ధ గ్రంథం ఒకవైపు. ఎందుకంటే లోకములో దేవుని వాక్యము లేదు కనుక దేవుని వాక్యమును వినడానికి వచ్చిన మనం చాలా జాగ్రత్తగా వినాలి. లోకస్తులుగా ఉండకుండా వాక్యం ఏం చెప్పబడుతుంది, ఎలా చెప్పబడుతుంది అని దాన్ని పరిశోధించడానికి, పరిశీలించడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా? యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా అన్న అంశము ద్వారా కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా అనేసరికి అసలు యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానం ఈ మూడిటినే సువార్త అంటారు. సువార్త అంటే చాలా మంది వాక్యం అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా సువార్త అంటే అర్థము చాలా మందికి తెలియదు. సువార్త అంటే అర్థం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో సువార్తకు మీనింగ్ చెప్పాడు దేవుడు పౌలు గారి ద్వారా. అదేంటంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త.
ఈ సువార్తని దాదాపు 2000 సంవత్సరాల క్రితము నుండి దీన్ని అడ్డుపడేవాడు సాతాను. అప్పటి నుండి అడ్డుపడుతున్నాడంటే అడ్డుపడుతున్నాడు. ఎలా అడ్డుపడుతున్నాడు అని అంటే, క్రీస్తు మరణించలేదు అని ఆనాటి యూదుల్లో రెచ్చగొట్టినట్టుగాను, బంట్రోతులతో ధనమిచ్చి చెప్పించినట్లుగాను పరిశుద్ధ గ్రంథములో మీరు చదువుతానంటే ఆ రెఫరెన్స్ ఇవ్వగలను. చదువుదాం ఆ మాట కూడా. ఎక్కడ అంటే చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 30 తీయాలి. చూద్దామండి, డైరెక్ట్ వాక్యం చూపిస్తాను, చదవండి. లేకపోతే మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. 27వ అధ్యాయం 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమున మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిచయులు పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా ఆ వంచకుడా ఏమండి, బైబిల్ జాగ్రత్తగా చూడండి. వంచకుడు ఎవరా? వంచకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చేసిన తప్పు ఏంటంటే సువార్త ప్రకటించటం, వాక్యాన్ని బోధించటం, ఏమండి అనారోగ్యముతో వచ్చిన వారిని స్వస్థపరచటం, పరలోకము నుండి వచ్చిన వారము మనం పరలోకానికి వెళ్ళాలని ప్రకటించినవాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే వాక్యాన్ని ప్రకటించటం, అనేకులను స్వస్థపరచటం, అనేకులను దేవుని మార్గంలోకి నడిపించటం ఆయన చేసిన తప్పు. కాబట్టి సిలువేసి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఏం జరుగుతుందో అని అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిచయులు పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా ఆ వంచకుడు ఏమంటున్నాడు? సజీవుడై ఉండినప్పుడు బతుకున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నారు. అడిగి, కాబట్టి 3వ దినమున సమాధిని జాగ్రత్తగా భద్రము చేయండి. ఏమంటున్నాడు? భద్రము నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుతారేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యి ఉండునని చెప్పిరి. వాళ్ళందరూ వచ్చి గూడుపుటాన్ని చేస్తున్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని కూడా చెప్పనీయట్లేదు. అప్పుడు ఏం జరిగిందో మనం ఇంకొన్ని మాటల్లో చూసినట్లయితే 28వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. 11వ వచనం 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 11. వారు వెళ్ళుచుండగా కావలిలో కొందరు, అంటే అక్కడ ఉన్న బంట్రోతులు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ఏం జరిగింది 28వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తిరిగి లేచాడు అన్న సంగతి, ఆయన లేచినప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు వీళ్ళంతా మహాభూకంపం కలిగినప్పుడు వీళ్ళందరూ తెల్ల వస్త్రాలు వేసుకున్నప్పుడు పడిపోయారట శిష్యులు కాదండి, బంట్రోతులు. పడిపోయినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే రాయి బొర్లింపబడింది, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి మెలుగు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే జనసమూహం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళని పంపించిన అధికారుల దగ్గరికి వెళ్ళిపోయారు. అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే 11వ వచనములో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఏ ఆలోచన చేశారో తెలుసా? కుట్ర. ఏంటా కుట్ర అంటే యేసు ప్రభువు తిరిగి లేగలేదు. ఎందుకంటే ఇలా చెప్పండి, ఆ రోజు నుండి సువార్తకు అడ్డుపడుతూనే ఉన్నారట. అది చూడండి. ఇంకా ఏమంటే జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులకు చెబితే, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి డబ్బు బాగా ఇచ్చారట. మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని చెప్పుడే.
మేము చూసుకుంటా. కింద వచనాలు చూస్తే ఆ అధిపతి చెవిన పడినప్పుడు ఏమంటున్నాడు, మేము చూసుకుంటా ఏం జరిగినా. యేసు ప్రభు తిరిగి లేవలేదు. అది ఫోకస్ చేయండి, అది పబ్లిసిటీ చేయండి, దాన్ని బాగా విస్తరింప చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానమే సువార్త. ఆ సువార్త అప్పటి నుండి కూడా అడ్డుగోడగా నిలిచిపోతుంది. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? అదే సువార్తను ఇంకొక రకంగా తీరుస్తుంది. ఆ రోజు యూదులు, యాజకులు, సద్దుకయ్యులు ఒక రకంగా తీస్తే, ఇప్పుడున్న క్రైస్తవులనబడిన మత బోధకులందరూ కలిసి ఆయన 3వ దినమున తిరిగి లెగుస్తానన్నాడు గనక, ఆయన మరణించింది ఎప్పుడు చూద్దామండి. ఆయన మరణించింది ఎప్పుడు? మార్క్స్ వార్త. ఎప్పుడు చనిపోతానన్నాడు? మార్క్స్ వార్త 15వ అధ్యాయం తీయాలి, 42వ వచనం. ఎప్పుడు చనిపోయాడో చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42వ వచనము దొరికిందా? ఆ దినమున సిద్ధపరచు దినము, విశ్రాంతి దినమునకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి దేహము అడిగింది. విశ్రాంతి దినమునకు పూర్వ దినము అంటే శుక్రవారము అని అర్థం. విశ్రాంతి దినం అంటే శనివారం, సబ్బాతు దినం అంటే శనివారం. బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ దినము? విశ్రాంతి దినం అంటే శనివారం. దానికి పూర్వదినం అంటే శుక్రవారం. ఆయన సిలువలో మరణించింది శుక్రవారం. మనకు అర్థమైతే ఆయన మరణించింది శుక్రవారం అని అర్థమైతే ఏం జరిగిందో ఇంకొక మాట చూద్దాం. 34వ వచనం కూడా చదవండి. 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివని అర్థం. ఆ రోజు ఏం చేసి చెయ్యి విడిచాడు. ఎందుకంటే పాపులమైన మనల్ని రక్షించటానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు చెయ్యి విడిచిన రోజు, ఆ రోజు మరణించాడు. ఆయన శిలువలో మరణించాడు. ఆయన శుక్రవారం మరణించాడు. శుక్రవారం మరణించితే బాగా వినాలి, శుక్రవారం మరణించితే శుక్రవారం మధ్యాహ్నము రాత్రి, శనివారం మధ్యాహ్నం పగలు, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి అనే పగలు లేదు కదా. కాబట్టి యేసు ప్రభువుని సిలువేసింది 2 రోజులే అవుతుంది కాబట్టి అది కాదు గురువారం అని ఒకడు అంటున్నాడు. శుక్రవారం కాదట, గురువారం అని ఒకడేమో బుధవారం. యేసు ప్రభు సిలువేసింది బుధవారం. ఎందుకంటే శనివారం సబ్బాతు దినం కాబట్టి శనివారం నాటికి ఆయన లేచాడు. అందుకే శనివారం ఆరాధన చేయాలని చెప్పేసి ఒకడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది యేసు ప్రభు వాక్యమును, అసలు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి వారికి తోచినట్టుగా వారు మాట్లాడుకుంటూ 2 రోజులే అయింది. ఎందుకంటే ఒక పగలు ఒక రాత్రి, 2 రోజులే అయింది కాబట్టి యేసు ప్రభు మరణించింది ఆ గురువారం అని ఒకటి చెప్తున్నాడు, ఆ బుధవారం అని ఒకటి చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్తుందో వాళ్ళకి అర్థం కావట్లే. వాక్యముతో వారికి సంబంధం లేకుండా పోయింది. చివరికి వచ్చేసరికి అసలు యేసు ప్రభు మరణించలేదని యూదులు చెప్పారు. ఇప్పుడేమో రోజులు మార్చేమో ఈనాటి మత పెద్దలైన క్రైస్తవులు చెప్తున్నారు. క్రైస్తవులు అనబడిన మత పెద్దలు చెప్తున్నారు. ఏది నిజము ఏది అబద్ధం అన్నది మనం ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. 3 రాత్రింబవళ్ళు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? అసలు 3 రాత్రింబవళ్ళు ఉన్నాయా అన్నది మనం ఆలోచించగలిగితే, బైబిల్ని తప్పుగా మనం ఆలోచించకూడదు ఎప్పుడైనా. మనకు తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చదువుకొని మనకు నచ్చినట్టుగా బోధ చేయమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. దేవుడు తనకిష్ట ప్రకారం, దేవుడు తనకు నచ్చిన విధంగా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన రాయించాడు. కాబట్టి మనము బైబిల్ని తప్పు చేసి మాట్లాడటానికి లేదు. దాన్ని జాగ్రత్తగా ఒక ప్రశ్న ఉందంటే దాని పక్కనే జవాబు ఉండదు. బైబిల్లో
ప్రశ్నలు లేవు అసలు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్లో ప్రశ్నలు లేవు. ప్రశ్నలు వచ్చేది మనుషులకి, జవాబులు ఎక్కువ ఉన్నాయి బైబిల్లో. దాన్ని పరిశీలించట్లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసు మాటలను రుజువు చేయడానికి కొన్ని విషయాలు మనం గురువారానికి నెట్టేశారు. కొంతమంది యేసు మరణాన్ని గురువారానికి నెట్టేశారు. అప్పుడు అయితే సరిపోతుంది అంటున్నారు. ఇంకొకడు అంటాడు ఏమంటాడు, పస్కా పండుగలు 2 వచ్చాయట, విశ్రాంతి దినాలు 2 వచ్చాయి. కాబట్టి 2 విశ్రాంతి దినాలు వచ్చాయి కాబట్టి ఈ ఆయన మరణాన్ని ఇంకొక రోజుకు మార్చితే సరిపోతుంది అనుకుంటున్నారు. అవునా? పాత నిబంధనలో ఏదో జరిగిందని కాకమ్మ కథలు చెప్పేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా చూస్తే ఈనాటి క్రైస్తవులే క్రీస్తు విరోధులుగా బోధించే పద్ధతికి వచ్చేసారు. అందుకే దేవుని జ్ఞానము దేవుణ్ణి అడగాలి. జ్ఞానం ఎవరిని అడగాలి అంటే లోకం అడగకూడదు. లోకంలో ఉన్న పుస్తకాలు చదివి నేర్చుకోకూడదు. ఎవడో రాసిన ఒక భక్తుడు రాసేటట, ఆడి జీవిత చరిత్ర చదవంగానే ఇంకేముంది, గొప్పగా యేసు ప్రభువుని పక్కకు పెట్టేశారు, వాక్యాన్ని పక్కకు పెట్టేశారు, ఆడి జీవితాన్ని గొప్పగా చెబుతున్నారు. ఈనాటి యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద భక్తులు. అతడు ఎంతవరకు బ్రతికాడు, ఎంతవరకు ఉన్నాడో దేవుడికి తెలుసు. ఆడేదో రాశాడని, ఆ బుక్కులు తయారు చేసి ఇచ్చాడని, ఆ ప్రింటింగ్ చేసేసరికి ఆడి జీవిత చరిత్ర చదవటం, అబ్బా అతను ఇలా ఉన్నాడు, ఇతను ఇలా ఉన్నాడు, అతను మోకాళ్ళుని ప్రార్థన చేశాడు, ఈయన మోకాళ్ళ చెప్పులు ఊడిపోయి దాకా ప్రార్థన చేశాడని చెప్పేసి ఒక్కొక్కడిని ఎంత చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి వదిలిపెట్టేసి, ప్రభు అయిన యేసుక్రీస్తుని వదిలిపెట్టేశారు, తండ్రి అయిన దేవుణ్ణి వదిలిపెట్టేశారు, మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మను వదిలిపెట్టారు, పరిశుద్ధ గ్రంథాన్ని వదిలిపెట్టారు, మనుషుల జీవిత చరిత్రలను పట్టుకున్నారు, మనుషులు చెప్పే మాటల్ని పట్టుకున్నారు, కానీ బైబిల్ని చదవటం పక్కకు పెట్టేశారు. బైబిల్ని చదవమంటే ఒకడు అంటాడు, తలుపులు వేసుకొని లోపల ప్రార్థన చేస్తేనట బైబిల్ వచ్చేసిందట, వాక్యం వచ్చేసిందట. బాగా ప్రార్థన చేస్తాం. బైబిల్లో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన కంటే వాక్యం విన్నా అని చెప్పబడింది. వాక్యం వినాలి చాలా జాగ్రత్తగా, వాక్యం చదవాలి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వాక్యాన్ని చక్కగా ఒకవేళ బోధించేవాడైతే చక్కగా విభజించి బోధించాలట, లేకపోతే బైబిల్ పట్టుకోబాకు. ఎందుకనంటే 2 అంతల తీర్పు నీకు వస్తుంది. తెలుసా? ఏమంటున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక, చూడండి ఒకసారి ఆ మాట చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుటి యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. నీ ఇష్టం వచ్చినట్టుగా గురువారం, శుక్రవారం, శనివారం అని బోధలు చెయ్యకు. నీకు నచ్చినట్టుగానే మార్చుకోబాకు వాక్యాన్ని. ఎప్పుడైనా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అప్పుడు నువ్వు పరలోకానికి పోతావు, నిన్ను వెంబడించే వారిని కూడా పరలోకానికి తీసుకుని వెళ్తావు. అంతేగాని నీకు నచ్చినట్టుగా నువ్వు బోధించడానికి లేదు. అంతేగాని ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము తీసారా? 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడినొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అసలు క్రీస్తు వాక్యం ఉండాలి మీలో. మనుషుల మాటలు పెట్టుకుంటున్నారు. జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగటం అంటే వాక్యం ఉండాలి నీలో. అది సంగతి. మాగరించి నాకు జ్ఞానం ఈ ప్రభు, నాకు జ్ఞానం ఈ ప్రభు అంటే కాదు. ఏమన్నాడంటే క్రీస్తు వాక్యం మీలో ఉంటే జ్ఞానం ఉన్నట్టు. క్రీస్తు వాక్యం వినుకోకుండా, వాక్యము నేర్చుకోకుండా నువ్వు ఎంత చేసినా, ఎన్నిసార్లు చర్చికి వచ్చినా సరే, ఎక్కడ మానేసి కొన్ని సంఘాలకు తిరిగినా, చర్చీలు తిరిగినా, అని కొంతమంది ఉన్నారు దొంగ విశ్వాసులు.
కొంచెం కఠినంగా చెప్పగానే చర్చి మానేస్తారు, ఇంకో చర్చికి పోతారు. ఆ చర్చి మానేస్తారు, ఇంకో చర్చికి పోతారు. వాళ్ళకే స్థిరత్వం లేదు. ఇంకా వాక్యం పట్ల ఏముంటుంది? కాబట్టి జ్ఞాపకం చేసుకో. నీకు జ్ఞానం కావాలంటే వాక్యం ఉండాలి నీ హృదయంలో. మళ్ళీ లాస్ట్ మాట, ఆ మాట చదవన్నానా? ఏమంటున్నాడు లాస్ట్ మాట? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపన్నాడు. జ్ఞానము వాక్యములో ఉంది, వాక్యము మీ హృదయంలో మీలో ఉండాలి. అది కోరుకుంటాడు. అన్ని కోణాల్లో ఆలోచించే దేవుడు చక్కగా బైబుల్ రాయించాడు. కాబట్టి మనం బైబిల్ని తప్పు చేయటానికో బైబిల్ని తప్పు పట్టడానికో లేదు. నీకు ఆయన జ్ఞానం అందట్లేదు, ఆయన రాసిన జ్ఞానం నీకు అందట్లేదు. అందుకే నువ్వు బుధవారం అంటున్నావు, గురువారం అంటున్నావు. అసలు యేసు ప్రభు 3 దినాలు లేడు అంటున్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం. ఇక 3 దినాలు తర్వాత మార్క్స్ వార్త జాగ్రత్తగా తీయండి. ఇక్కడ ఈ వాక్యం తీసుకుని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు మన వాళ్ళు. చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 31వ వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 31వ వచనం. ఈ వాక్యం తీసుకుని విన్యాసాలు చేసి గొప్ప వాళ్ళకి ఇప్పుడు వాక్యం చూద్దాం అదేంటో. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించండి. మీకు ఇప్పుడు ఏం అర్థమైందో నాకు చెప్పండి. 3 దినములైన తర్వాత అన్నాడు కాబట్టి 4వ రోజు యేసుప్రభు లేచాడట. 10 జనాలు చెప్పే విషయం ఏంటో తెలుసా? రాసింది ఏంటో తెలుసా? 3 దినములైన తర్వాత అంటే 3 దినాల్లో లెగుస్తాడు అని అర్థం. వీళ్ళకేం అర్థమైందో తెలుసా? 3 దినములైన తర్వాత అంటే 4వ రోజు యేసు ప్రభు లెగుస్తాడు అంటే చెప్పుకుంటున్నారు. ఇది నిజమేనా అంటే చదివితే ఇది అలానే అనిపిస్తుంది. కానీ ఏది నిజం? 3 దినములు అయిన తర్వాత లేస్తాను అన్నది నిజమా? 3వ దినాన్ని లెగుస్తానన్నది నిజమా? ఏది నిజమో ఒకసారి మనం కొంచెం సందర్భాల్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం మత్తయి సువార్త. రెఫరెన్సులు జాగ్రత్తగా రాసుకోండి, ఎక్కడైనా మీరు చెప్పటానికి అవకాశం ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఏం రాసిందో ఇప్పుడు చదువుదాం. అక్కడ 3 దినములైన తర్వాత అని ఉంది కదా, ఇక్కడేం రాశాడో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి ఎప్పుడంట 3 దినములైన తర్వాత 3వ దినమున. ఒకసారి ఆలోచించండి. 3 దినములైన తర్వాత అంటే 4వ దినాన్ని అనుకుంటున్నారు. అది కాదు లెక్క. 3 దినాలు నేను 2 రోజులు మీ ఇంటికాడ ఉండిపోతాను అంటే అర్థం ఏంటి? సరేలయ్యా అన్నాడు. ఇవాళ ఉదయం వచ్చాను, రేపు మధ్యాహ్నం 3 తిరిగి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉన్నట్టు? 1 నైటే ఉన్నట్టు. కానీ ఏమని చెప్తాం? ఇవాళ ఇక్కడే ఉన్నాను, రేపు సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాను. 2 దినాలు అయిపోయింది, 2 రోజులు అక్కడే ఉన్నానండి అని చెప్తాం ఎవరితో చెప్తే. అంతేనా? 1 రోజు ఉన్నానంట. ఇవాళ వచ్చి ఎడ పడుకొని తిని ఎడ పడుకొని రేపు మధ్యాహ్నం 3 దాకా నువ్వు ఇక్కడే ఉండి రేపు సాయంత్రం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉన్నట్టు? 1 రోజా 2 రోజులా? 2 దినాలు. అవునా? అలాగనే 3 దినములైన తర్వాత అంటే 3 రోజులు, 3వ రోజున లెగుస్తాను అని అంటే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? 4వ రోజు అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చదువుదాం మాట. అప్పటి నుండి తాను యెరూషలేములో వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అన్న మాటను చూస్తాం. 3వ దినమున అని రాసింది. ఇప్పుడట 3వ దినమున అని రాసింది. ఇంకో మాట కూడా చూద్దామండి. అదే మత్తయి సువార్త ఇందాక చదువుకున్నది 12వ అధ్యాయం. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం.
మత్తయి సువార్త 12:40 ఎంత చదువుకున్నాం కదా. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగ ఉండెనో, 3 రాత్రింబగళ్ళు తిమింగం కడుపులో ఎలా ఉండెనో, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని సూచన చెప్పాడు. భ్రష్టులు కొంతమంది సూచన చెప్పమన్నారండి, అందుకు చెప్పాడు. కొంతమంది నమ్మరు కదా, చూస్తేనే నమ్ముతారు. చూడక నమ్మిన వారు ధన్యులు అంటే చూస్తేనే నమ్ముతారు. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంటే అక్కడ వాడు ఎవడో చెప్తే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక చర్చి మానేసి. స్వస్థలు జరుగుతున్నాయంటే జరగవు, వాడు ఏర్పాటు చేసిన జనానికి మాత్రమే స్వస్థలు జరుగుతాయి. అది కూడా కనపడని వాటికి స్వస్థతలు జరుగుతాయి, కానీ కనపడే ఊసా కాళ్ళు చేతులు గల వాడికి స్వస్థతనే ఇవ్వలేడు ఆ పాస్టర్, దొంగోడు కాబట్టి. కానీ వాడిని బాగా నమ్ముతారు, ఎందుకంటే జనం కూడా అట్లాంటి దొంగ మాటలకే విలువిస్తారు. నిజమైన సత్యమైన బోధకు విలువివ్వరు, దేవుని వాక్యానికి విలువరు. అబద్ధం ఎంత చక్కగా ఉంటుందంటే రుచిగా ఉంటుంది, నిజం ఎంత చేదుగా ఉంటుందంటే ప్రాణం పోయేంతగా ఉంటుంది. కానీ నిజం మాత్రమే నిలుస్తుంది, అబద్ధం నిలవదు. అలాంటి వాటిని నమ్ముతూ ఉన్నారు. చూద్దామండి ఒకసారి ఏమంటున్నాడు మరొకసారి చూద్దాం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని చెప్పేశాడు. ఎందుకనంటే 38వ వచనం, అప్పుడు శాస్త్రులు పరిచయులు కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయన్ని చెప్పగా, ఆయన ఎట్లా నేను సూచక్రియ పొద్దాక సూచక్రియలని అద్భుతాలు చూడటానికి వచ్చారా? వాక్యం వినటానికి రాలేదా? అవసరాలకు వస్తారు చూసారు చర్చికి చాలా మంది. అవసరానికి మాత్రమే దేవుడు, ఆపద వచ్చినప్పుడే మోకరేస్తారు చాలా మంది దొంగలు. చాలా మంది ఏం చేస్తారు, ఆపద వచ్చినప్పుడే అయ్యా ప్రభా ప్రభా ప్రభా. ఆరోగ్యం లేకపోతేనే దేవుడు. అలాగనే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, దేవుని వాక్యం వినటానికి రాలే, సూచక్రియ చూడటానికి వచ్చారు. సూచక్రియ కావాలా మాకు చేస్తావా లేదా అని అడుగుతున్నారట. అడుగుతుంటే అప్పుడు ఏమంటున్నాడు చూడండి 39వ వచనం, వ్యభిచారులైన చెడ్డతరం వారలారా. ఏమన్నాడు, మంచోళ్ళు అన్నారా? మన భాషలో ఇంకా చెప్పాలంటే భూతది. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చి సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. మీరు చూడటానికి లేదు, ఒక్కటే సూచక్రియ, అది కూడా ప్రవక్త అయిన యోనా ఎలా చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగనే ఉంటాడు అని చెప్పాడు. అంతే, అర్థమైందా? ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం వాక్యం చెప్పుకున్నాం కదా, ఏది నిజం ఏది కరెక్టు ఒకసారి ఆలోచించి ఏది కరెక్టు. 3 సందర్భాలు చెప్పుకున్నాం, రెఫరెన్స్లు చెప్పాలా? మత్తయి సువార్త 16:21 అవునా, మార్కు సువార్త 8:31 అలాగనే మత్తయి సువార్త 12:40 ఈ 3 సందర్భాల్లో ఏది కరెక్టు అని అంటే 3వ దినమున 3వ రోజున ఆయన తిరిగి లెగుస్తానన్నది కరెక్టు. 3 దినములైన తర్వాత అంటే 4వ దినం అని కాదు. అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఇంకో కొన్ని రెఫరెన్సులు కొన్ని అర్థమైన రీతిగా మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, అది కరెక్టా కాదని పరిశీలించాలి. అంతేగాని నీకు తోచింది చెప్పుకుంటూ పోకూడదు. ఎప్పుడైనా వాక్యం ఎప్పుడు 2 అంచుల ఖడ్గం అనుకుంటారు. 2 అంచుల ఖడ్గము కంటే వాడిగా ఉందంట. ఈ సంగతి చెప్పరు. ఎవరు చెప్పినా వాక్యం పాస్టర్ గారు 2 అంచులు గల ఖడ్గం అంటున్నారు. 2 అంచులు గల ఖడ్గం కాదు, 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉంది అని చెప్పాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో 2 అంచుల గల ఖడ్గం అని చెప్పట్లే వాక్యం, 2 అంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది వాక్యం అని చెప్తున్నాడు. అది ఎక్కడ ఆగిపోయారు మన పాస్టర్లు అందరూ? 2 అంచుల గల ఖడ్గం కాడే ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఏది కరెక్టు అని మనం ఆలోచించగలిగితే కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తున్నాను, చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథము, మనం ఈ 3వ దినం గురించి కొన్ని రెఫరెన్స్లు ఇస్తున్నాను, చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు తీయాలి, అందరు తీయాలి. 2వ గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. దొరికిందా?
నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును ఉమ్. అతడు మా మీద ఉంచిన బరువు అక్కడ ఇజ్రాయేలీలు అందరూ వచ్చి యారోబాము దగ్గరకు వచ్చి ఒకటే బాధపడుతున్నారు, నీ తండ్రి బాగా కఠినంగా ఉన్నాడంటే ఈ యారోబాము ఏం చెప్తున్నాడో చూసారా? ఇంకా నా ఏలు మా నాన్న కాడి మోసారు, నా ఏలే ఇంకా బరువు, మా నాన్న కాడి కంటే నా ఏలు ఇంకా బరువు అని చెప్పుతూ వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు సులకన చేసిన ఎడలా సేవించమని రెహబాముతో మనవి చేయగా అతడు మీరు 3 దినములు తాలి మరలా నా యుద్ధకు తాళి అంటే ఆగిరండి అని. తాళి అంటే మెల్ల వేసుకునే తాళి అనుకుంటున్నారు, అది కాదు. తాళి అంటే ఆగి. అందుకే 3 దినములు తాళి మరలా నా యుద్ధకు రండి అని చెప్పాను కనుక జనులు వెళ్ళిపోయిరి. అంటే 3 దినములు ఆగి రండి అని అంటే 4వ దినం రమ్మనే, 3వ రోజున రమ్మనే. ఏమర్థమైంది జనాలకి? ఏ దినం రమ్మనే? 3వ రోజున రమ్మని. 3 దినములు ఆగిన తర్వాత రండి అని అంటే 3వ రోజు కాదు, 4వ రోజు రమ్మని కాదు. అక్కడ బైబిల్ చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అవసరం. అదే 12వ వచనం చదవండి. 12వ వచనం అదే దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం. ఆ జనానికి కూడా ఏమర్థమైంది? 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండి అని రాజు చెప్పిన ప్రకారము యారోబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా అని చెప్పారు. 3 దినములైన తర్వాత అంటే ఎప్పుడు వచ్చారు వాళ్ళు? 4వ దినం వచ్చారా, 3వ దినం వచ్చారా? వాక్యం ఏమర్థమవుతుంది జనానికి? 3 దినములైన తర్వాత తిరిగి లెగుస్తానంటే 4వ దినాన్ని లెగుస్తాడని కాదు బైబిల్లో చెప్పిన మాట. 3వ దినమునే లెగుస్తానని అర్థం. ఇక రాజుగారు 3 దినములైన తర్వాత రమ్మన్నాడంటే 4వ దినమును రమ్మన్నారు అని అనుకోలే. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఖచ్చితంగా 3వ దినమున రమ్మన్నారు రాజుగారు, అందుకే వెళ్ళాలి అనుకున్నారు. మీకు చెప్పడానికి ఉదాహరణ చెప్పాను అంతే. ఇంకా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. పాపం శత్రువు కూడా దావీదు గారికి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి చక్కగా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అంతేనా? సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనం. దావీదు, నీవు ఏ దేశపు వాడివి? శత్రువు అక్కడ పడిపోయేటట్టు వాడిని వదిలేసి వెళ్ళిపోయారు శత్రువులందరూ. దావీదు భార్యని, సైనికుల భార్యలని అందరినీ తీసుకొని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ బంగారం వెండి అంత పాత్రలన్నీ తీసుకొని శత్రువులు వెళ్ళిపోయారట. ఆ శత్రువుల్లో ఒకడికి అనారోగ్యం అయ్యేసరికి ఆ తీసుకుపోయేవాడిని ఒకడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట శత్రువులు. అప్పుడు దావీదు ఆ దారిని వెతుక్కుంటూ పోతున్నప్పుడు ఆ దారి పక్కన ఒకడు ఉన్నాడట. ఎవరు? శత్రువే. అప్పుడు వాడిని అడిగారట, నువ్వు ఏ దేశస్తుడివి అని అడిగితే చెప్పండి, చదవండి. దొరికిందా మీకు? నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడినై ఒకనికి దాసునై తిని 3 దినముల క్రిందట నేను ఖైదా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాడు. అది సంగతి. 3 దినములు అంటే 3 రోజులు అయింది నేను ఇక్కడ నన్ను పడేసి నన్ను ఇక్కడ వదిలేసిపోయాడు. రాజా, దావీదు రాజా, మీ మీదకి మేమందరము యుద్ధానికి వచ్చాం, మీ మీదకు దోచుకోవడానికి వచ్చాం. మేము ఐగుప్తీయులం, అమాలేకీయులం అందరం వచ్చాం. మీ వారందరినీ, మీ బంగారం అందరినీ తీసుకొని పోయారు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నన్ను ఏం చేశారు? ఇక్కడ వదిలేసిపోయారు. కానీ నేను శత్రువునై ఉండి నన్ను చంపకోకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రేమతో అడుగుతున్నావు, ఏ దేశస్తుడివి, అసలు ఏ దేశం నీది, ఏ ఊరుడి? అప్పుడు వాడి డీటెయిల్స్ ఇస్తే అప్పుడు రాజు గారు పట్టుకొచ్చారట. తిరిగి యుద్ధం చేసి ఎవరెవరిని తీసుకుపోయారో, ఎంత బంగారం తీసుకుపోయారు, దానికి డబల్ తెచ్చుకున్నాడంటే దావీదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మూడవ దినము అంటే 4వ రోజు కాదు, 3వ దినము అంటే 3వ దినమే. అది జ్ఞాపకం చేసుకోవాలి. 3 దినములైన తర్వాత అని అంటే 3 రోజులు దాటిన తర్వాత అని కాదు, 3వ దినమే అన్నది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూద్దాం అపోస్తల కార్యముల గ్రంథం తీయాలి. ఇప్పుడు 10వ అధ్యాయం 40వ వచనం చదవాలి. ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము
10వ అధ్యాయము 40వ వచనము సాక్ష్యం. దేవుడు ఆయనను మూడవ దినము లేపి. ఎప్పుడట? దేవుడు ఆయనను 3వ దినమునే లేపాడు, 4వ దినం కాదు. 3 దినములైన తర్వాత అని వాక్యం ఉంటే 3 దినములంటే సోమవారం అనుకోబాకండి. 3 దినములైన తర్వాత అంటే 3వ దినమునే ఆయన లేపాడు అని చెప్తుంది బైబిల్. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులుగా అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లుగా అనుగ్రహించెను అని చెబుతున్న మాట మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు 3వ దినమునే తిరిగి లేచాడు అని అర్థమైంది బైబిల్. ఇంకొక సాక్ష్యం కూడా చూద్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము తీసారా 21వ వచనం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అమ్మాయి గ్రామానికి చెందిన వాళ్ళు, ఒక ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్య డిస్కస్ జరుగుతుందో ఏం జరుగుతుందో ఒకసారి చదువుదాం. జరిగిందా మీకు? లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనం జరిగిందా? ఇశ్రాయేలును విమోచించబోవాడు నేనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అది సంగతి. ఇద్దరు మనుషులు అమ్మాయి గ్రామం నుండి ఆ అమ్మాయి గ్రామానికి చెందిన వారు డిస్కస్ చేస్తున్నారు. ఏంటంటే ఇశ్రాయేలీలు కొంతమంది ఏం జరిగిందని అంటే, ఇదిగో 3వ దినమున 3 రోజులు అయింది ఇప్పుడు యేసు ప్రభుని వేసి సమాధి చేసి. ఎన్ని రోజులు అయిందట? 3 రోజులు అయిందండి చెప్పుకుంటున్నారు. నేటికి 3 దినములు అనగా ఆదివారం నాడు ఉదయం మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అది సంగతి. ఆదివారం నాడు మాట్లాడుకుంటున్నారు 3 దినాలు అయింది అని. ఎందుకంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇది 3 దినాలు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి 4వ దినం సోమవారం అని చెప్పటం లేదు. అలాగని గురువారం నాడు సిలువేశారని చెప్పటం లేదు బైబిల్. శుక్రవారం అని చెప్తుంది. కాబట్టి 2 రాత్రింబగళ్ళే వచ్చాయి కదా. ఆ పదం ఎందుకు వాడబడ్డది మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో అని మనం కొంచెం ఆలోచించగలిగితే, యోనా సూచక్రియ తప్ప మరొక సూచక్రియ నేను మీకేం చూపించను అని చెప్పేసి యేసు ప్రభు చెప్పిన మాట మనం మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 38వ వచనం నుండి 40వ వచనం 39 వరకు మనం చదువుకున్నాం ఇందాకనే. అవునా? నేను అదే చూపిస్తానని చెప్పేసాడు. ఆ ఒక్క సూచక్రియ ఉంది, మనిషి కుమారుని మీరు చూడండి అని చెప్పాడు. యోనా 3 రాత్రింబగళ్ళు బ్రతికాడా అని అంటే, చేప కడుపులో చనిపోకుండా బ్రతికి ప్రార్థన చేసి బయటకు వచ్చాడు యోనా. అది మనకు అర్థమైంది. మరి యేసుక్రీస్తు కూడా బ్రతికే ఉన్నాడా అని అంటే, యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడా అంటే ఆయన సజీవుడు అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం కలిగి. యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట మత్తయి సువార్తలో 12వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూసారా? తీసారా? 41వ వచనం అండి. 40-41 చదవండి మీరు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొంది కనుక విమర్శ సమయమందు నినేవారు ఆ తరము వారికి నిలవబడి వారి మీద సాక్ష్యము చేతురు. తర్వాత ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు యేసు ప్రభు. యోనా 3 రాత్రింబగళ్ళే ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు. యోనా చనిపోతే తిరిగి లేవలేడు. కానీ యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి తిరిగి లేచిన వాడు. ఎందుకంటే ఆయన కంటే గొప్పవాడు ఇంకెవరు లేడు. మరణాన్ని జయించిన వాడు ఆయన.
అందుకే ఆయన కంటే గొప్పవాడు. అందుకే లూకాసు వార్త 11 అధ్యాయం 30 చూడండి ఒకసారి. లూకాసు వార్త 11 అధ్యాయం 30 ఒకసారి చూద్దాం. 11 అధ్యాయం 30. లూకాసు వార్త తీసారా? యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉన్నాడు. అది సంగతి. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి ఎలా లేచాడో, రేపొద్దున మరణిస్తే యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం కూడా తిరిగి లెగుస్తాము. ఆయనే సూచన. అర్థమైందా? అందుకే ఆయన గొప్పవాడు, ఆయనే మొదటివాడు, ప్రథమ ఫలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొంచెం రెఫరెన్స్లు ఎక్కువే ఉంటాయి, చూడండి కాస్త. 15వ అధ్యాయం తీసారా? 20వ వచనం చదువుదామా? 20వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఆయన మొదటివాడు, ఆయన మనకు సూచన. అర్థమైందా? 23వ వచనం కూడా అట్లానే ఉంటుంది చూడండి. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, ఆ తర్వాత వచ్చిన వారు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన మొదటి లిస్టులో ఉన్నాడట, ఆయన తర్వాత వచ్చే వాళ్ళం మనం. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడలో తిరిగి లేచేటప్పుడు మొదటిగా ఆయన లేపాడు. ఆయన సూచనగా ఉన్నాడు. యోనా ఎలాగో నినివే పట్టణానికి సూచనగా ఉన్నాడు, మన అందరికీ సూచనగా ఎవరు ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యోనా కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు అన్న సంగతి మనకు అర్థం కావటం కోసం ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. ఆ పట్టణాన్ని రక్షించటానికి ఎవరు సూచన? యోనా. నినివే పట్టణాన్ని రక్షించటానికి కారణం ఎవరు? ఎవరు రక్షించాలి? యోనా వెళ్ళి సువార్త ప్రకటించాలి. అలాగనే మన పాపముల నుండి రక్షించేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సూచన. ఆయన మరణించి మన కొరకు, సమాధి చేయబడి మన కొరకు, తిరిగి లేచింది కూడా మన కొరకే. కాబట్టి ఆయన మనకు సూచనగా ఉండటం కోసం దేవుడు ఏం చేశాడట? అపోస్తల కార్యముల గ్రంథము, ఏం రిఫరెన్స్ ఎక్కువైతే జాగ్రత్త తీయాలి తొందరగా. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనము. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు దేవుడు. ఎవరిని లేపాడు? ఈరోజు ఏస్ట్రాట ఎవరు లేపారని చేసుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తుని. ఆయన మనకు సూచన. ఆయన ఎలా తిరిగి లేచాడో మనం కూడా క్రీస్తు రెండో రాకడలో అలాగే తిరిగి లెగుస్తామన్నది సూచన. అది గుర్తుపెట్టుకోండి, అందుకు చెప్తున్నాను. అలాగనే ఈ తరానికి దిక్కు కూడా క్రీస్తే. అయితే చేప కడుపులో టైమింగ్ చూశాడా? 3 రోజులు అంటే టైం పెట్టాడా? యోనాకి టైం పెట్టలేదు. అలాగే క్రీస్తుకు కూడా టైం అనేది ఉండదు. అర్థమైందా? 3 దినాలు అని రాయించాడే తప్ప ఇదిగో ఈ టైం, ఆ టైం, టైం, ఈ టైం అని చెప్పట్లేదు. అవునా? అందుకనే జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా బైబిల్లో 3 దినాలు అని రాయించాడు, కానీ టైమింగ్ మాత్రం రాయించలేదు. విశ్రాంతి దినం ఎప్పుడు మొదలైందో చూద్దాం ఒకసారి. పాత నిబంధన కాలంలో వాళ్ళ రోజులు ఎలా గడుస్తాయి, వాళ్ళ టైమింగ్ ఏంటో చూద్దాం. మనకైతే రాత్రి 12 గంటల నుండి రాత్రి 12 గంటలకు రోజైతే, ఆనాటి కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో, యూదుల కాలంలో వాళ్ళ టైమింగ్ ఎలా ఉండేదో మనం అధ్యలిస్తే మనకి ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం. ఎందుకంటే యూదుల కాలము, ధర్మశాస్త్ర కాలం ఎప్పటి వరకు అంటే క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచే కాలం. అంటే అపోస్తల కార్యముల వరకు, మొదటి అపోస్తల కార్యముల వరకు, అంటే ఏమంటారండి, యోహాను సువార్త చివరి వరకు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం 36వ వచనం వరకు కూడా పాత నిబంధన కాలానికి చెందింది. ఆ తర్వాత ఎప్పుడైతే పేతురు లేచి వాక్యాన్ని ప్రకటించాడో అప్పుడు క్రొత్త నిబంధన కాలం వచ్చింది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసాం బాప్తిసం తీసుకున్న తర్వాత.
అప్పటి వరకు పాత నిబంధన యూదుల కాలమే, ఆ కాలమే గడిచిపోయింది. అందుకే ఆ కాలంలో టైమింగ్ ఎలా ఉందో చూద్దాం. మన టైమింగ్ అయితే రాత్రి 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మనకు టైమింగ్, అంతే కదా. ఇప్పుడు మనం వాళ్ళ టైం చూద్దాం. లేవియా కాండము, బైబిల్ తీయాలి, 23వ అధ్యాయం. లేవియా కాండము 23వ అధ్యాయం తీసారా? లేవియా కాండం 23వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం. వాళ్ళ టైమింగ్ ఇక్కడ రాసి ఉంటుంది, టిక్ పెట్టుకోండి. అది మీకు మహావిశ్రాంతి, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు అది సంగతి. సాయంకాలం మొదలుకొని, ఈ రోజు సాయంత్రం మొదలుకొని రేపు సాయంత్రం వరకు. మీకు టైమింగ్ అర్థమైందా? అంటే సాయంత్రం 6 గంటల వరకు అనమాట వాళ్ళ టైమింగ్. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. ఇది మీకు అర్థమైతే అది ఒక్క దినం అని అంటే అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసు ప్రభుని సిలువేసింది ఎప్పుడు? పగలు ఉదయం 9 గంటలకి ఆయన సిలువేశారు. ఆయన మరణించింది, అది చదవాలని మీరు రెఫరెన్స్ కావాలంటారా ఏంది? మీరు తెలుసు కాబట్టి నేను అది చెప్పట్లేదు, చాలా రెఫరెన్స్లు అవుతున్నాయి కాబట్టి చెప్తాను. ఉదయము 9 గంటలకు ఆయన సిలువ వేశారు. మార్క్స్ వార్తలో రాసి ఉంటుంది లాస్ట్ చాప్టర్లో. 9 గంటలకు సిలువ వేసినప్పుడు ఆయన మరణించింది మధ్యాహ్నం 3 గంటలకు అని చెప్పారు. రమారమి 3 గంటలకు అని చెప్పారు. అప్పుడు దేశమంతా చీకటి గమ్మెను అని రాసి ఉంటుంది బైబిల్లో. అంటే ఉదయము నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో శ్రమ పడ్డట్టుగా బైబిల్లో రాయబడింది, మనం చదివాము. అంటే ఏ రోజు ఆయన సిలువేశారు? శుక్రవారం ఆయన సిలువేశారు. శుక్రవారం సిలువేశారంటే ఏ టైము? 9 గంటల నుండి 9 గంటల నుండి 3 గంటల వరకు, 3 గంటలకు ఆయన మరణించాడు. అంటే వాళ్ళ టైం ప్రకారం చూసినట్లయితే సాయంత్రం 6 గంటలకు ఒక రోజు అయిపోద్ది వాళ్ళకి. వాళ్ళ శుక్రవారం ఎప్పటి వరకు? ముందటి రోజు 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల నుండి ఈ రేపటి అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. బాగా ఆలోచించండి. ఏంటండి? ముందటి రోజు శుక్రవారం కాక ముందటి రోజు గురువారం సాయంత్రం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు వాళ్ళది. అర్థమైందా? అంటే సాయంత్రం 6 గంటలకు ఒక రోజు అయిందా? అవును. ఒక రోజు అయిందా అంటే అవును. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు రెండో రోజు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు రెండవ రోజు. అలాగనే శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత నుండి మళ్ళీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మూడవ రోజు. ఇప్పుడు చెప్పాలి, 3 రోజులు వచ్చాయా? వచ్చాయి. 3 రోజులు గడిచిపోయాయా? గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయి? వాళ్ళ టైమింగ్ మీకు అర్థమైతే, యూదుల టైమింగ్ మీకు అర్థమైతే, మన టైమింగ్ కాదు, యూదుల టైం అలా ఉంది. మరి మనం ఏం చేస్తాం? మనం కూడా అట్లనే లెక్కేస్తాం. ఎలా? మీకు ఇది కూడా చెప్తాను, మన టైమింగ్ చెప్తాను, బాగా వినండి. మనకు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? పగలు స్టార్ట్ అవుద్దా రాత్రి స్టార్ట్ అవుద్దా అంటే చాలామందికి బెత్తరపోయి చూస్తూ ఉంటారు, ఏమీ తెలియదు. పగలే స్టార్ట్ అయింది కదండి, నైట్ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే జనవరి 1 చేసుకుంటాం కదా, చాలామంది చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేది ఎప్పుడు? రాత్రి పగలా? రాత్రి 12 దాటిన తర్వాత మనం 1వ తారీఖులోకి వచ్చేసాం, 1వ తారీఖుకి వచ్చేసాం కాబట్టి న్యూ ఇయర్లోకి వచ్చాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే చాలామంది ఆ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుండి 1 గంటల వరకు చాలా బిజీగా ఉంటాయండి ఫోన్లు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. ఎందుకని చెప్పుకుంటారంటే మనకు రోజు స్టార్ట్ అయింది ఎప్పుడంటే రాత్రితోటే ప్రారంభమైంది.
అర్థమైందా? రాత్రి నుండి ఎప్పటి వరకు? 6 గంటల వరకు అది రాత్రి. 6 గంటల నుండి పగలంతా లెక్కేసుకుంటే మళ్ళీ 6 గంటల వరకు 12 గంటలు. బాగా గుర్తుపెట్టుకోండి, 6 గంటలు. 12 దాటిన తర్వాత నుండి 6 గంటల వరకు 6 గంటలు. 6 గంటలు అంటే ముందు ప్రారంభమయ్యేది రాత్రే, పగల కాదు. ఒకరోజు ప్రారంభం అవ్వాలంటే రాత్రే. ఎందుకంటే 12 దాటిన తర్వాత మనం సోమవారం అంటాం. ఈరోజు రాత్రి 12 దాటిన దానికి ఏమంటాం? ఆదివారం అంటారా? లేదు, 12 గంటలు దాటితే సోమవారం అంటాం. అవునా? అంటే ముందు ఏమొచ్చింది? పగలు వచ్చిందా, రాత్రి వచ్చిందా? రాత్రే వచ్చింది. ఆ తర్వాత ఎప్పటి వరకు? 6 గంటలు, ఉదయం 6 గంటల వరకు. ఆ తర్వాత మళ్ళీ లెక్కేసుకుంటే పగలు. పగలు ఎప్పటి వరకు? సాయంత్రం 6 గంటల వరకు పగలు. అప్పటికి 12 గంటలు. ఈ 6 గంటలు అవి 12 గంటలు. మళ్ళీ 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 6 గంటలు. మొత్తము 6 + 12 + 6 మొత్తం 24 గంటలు ఒక రోజు. ఇది క్లియరా? అర్థమైందా? నీకు రోజు ఎప్పుడు ప్రారంభమైందో తెలిస్తే చాలామంది క్వశ్చన్లు వేస్తారు మన యూట్యూబ్ ఛానల్లో. బాగా ఆలోచించండి. రోజు ఎప్పుడు ప్రారంభమైంది? పగలు ప్రారంభమైందో రాత్రి ప్రారంభమైందో తెలుసుకోవాలి ఫస్ట్. పిచ్చోళ్ళలాగా పగలు అనుకోకూడదు. రాత్రి ప్రారంభమై తర్వాత పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, తర్వాత పగలు వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది. రాత్రి ఏమో ఒక 6 గంటలు, పగలేమో ఒక 12 గంటలు, మళ్ళీ రాత్రి ఏంటి? మళ్ళీ 6 గంటలు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఇది మనకు ఉన్న టైం. ఇప్పుడు వాళ్ళ లెక్కల్లో లెక్కేసుకున్న అదే టైం. వాళ్ళ లెక్కలు లెక్కేసుకున్న అదే టైం. అంటే యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? తిరిగి ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున. తెల్లారిపోయిందా? పగలయిందా? అయింది. రాత్రి అయిందా? అయింది. ఎప్పుడయింది? ఆదివారం 12 దాటిన తర్వాత రాత్రే. ముందే దేంతో ప్రారంభమైంది? రాత్రితోటే కదా ప్రారంభమైంది. రాత్రితోటే కదా ప్రారంభమైంది. ఆదివారం ఎప్పుడు ప్రారంభమైంది? యేసుప్రభు తిరిగి లేకటానికి కారణం ఎప్పుడు? ఆదివారం అన్నాడు. ఆదివారం ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున. అంటే రాత్రి ప్రారంభం ఎప్పుడైంది? 12 గంటలకు ప్రారంభమైంది. రాత్రి ఉన్నాడా? ఉన్నాడు. మరి పగలు? ఆ పగలనే లేచాడు. తెల్లవారిందంటే తెల్లారుజామున అంటే తెల్లవారిందని అర్థం. తెల్లారుజామున లేచాడు. అది కారణం. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా తీద్దాం. చదవండి. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి దినము విశ్రాంతి దినము. బాగా వినాలి. సిద్ధపరిచే దినం అంటే శుక్రవారం. మహావిశ్రాంతి దినం అంటే ఇంకే దినము? శనివారం. ఆ దినం రోజు ఏ పని చేయకూడదు కాబట్టి చెప్తున్నట్టు ఆ మాట. ఆ మహాదినమున కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ వేయబడి ఆ సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుడని యూదులు పిలాతును అడిగిరి. అప్పుడు అంటే మహావిశ్రాంతి దినం. ఆ తర్వాత రోజు, ముందు రోజు శుక్రవారం, సిద్ధపరిచే రోజు, పస్కా పండగ. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఏ రోజు యేసు ప్రభుని సిలువేశారంటే మూడు రోజులు, టైమింగ్ లేదు. 3వ దినమున తిరిగి లేచాడు. 3వ దినము ఎందుకు దేవుడు లేపాడు అని అంటే ఇప్పుడు చూద్దాం పరిశుద్ధంగా. ఎందుకు దేవుడు లేపాడు 3వ దినాన? నాకు డౌటే. మీకు డౌట్ వస్తే లెక్కలేద్దాం. చూద్దాం, వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనము ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు 3వ దినాన లేపాడు? ప్రశ్న. ఎందుకనగా దొరికిందా? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అది నీ పరిశుద్ధుడు, నీ కుమారుడు, నీ అద్వితీయ కుమారుణ్ణి కుళ్ళు పట్టనీయవు.
3 దినాలు అయితే దాటిందంటే మనిషి శరీరం కుళ్ళు పట్టిద్ది, కుళ్ళిపోద్దండి, వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు శరీరాన్ని కుళ్ళనివ్వడు, తండ్రి ఆజ్ఞది, ఇది ప్రవచనం. అందుకే 3వ రోజున కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెల్లారుజామునే ఆయన లేపేశాడు. తిరిగిలేగు నాన్న, తిరిగిలేగు, ఎందుకంటే నీ శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వనని ప్రవక్తల ద్వారా పలికించాను నేను ఈ మాట. 3 రోజులు నువ్వు ఉన్నావయ్యా నన్ను విడిచిపెట్టేసి. అందుకే 3వ దినమున ఇంకా ఏమంటున్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం తీసారా? ఇదే మాట నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం సేమ్ ఉంటుందండి. చూడండి, ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది చూడండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. అది ఎవరు చెప్పారు? దావీదు చెప్పిన మాట కాదు, దావీదు గారికి చెప్పిన మాట కాదు, దావీదుకు చెప్పిన మాట కాదు. ఇది దావీదు ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు చెప్పబడిన ప్రవచన మాట. అది ఆ ప్రవచనాన్ని పేతురు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకో 3వ దినాన తిరిగి లేపాడంటే ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వనని తండ్రి వాగ్దానం చేశాడు. తండ్రి అందుకే 3వ దినానే తిరిగి లేపేశాడు. అది కూడా నీకు నాకు నచ్చినట్టుగా కాదు, లేఖనాలు ముందుగా సిద్ధపరిచి ఆ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. లేఖనాల ప్రకారము ఆయన మరణించాడు, లేఖనాల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారమే తిరిగి లేచాడు. ఇది సంగతి. ఎగ్జాంపుల్ కావాలా? చూద్దామా కొన్ని మాటలు. లేఖనాల ప్రకారం వచ్చాడా లేదా చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి, 5వ వచనం చదువుదాం. 5, 6, 7 వచనం. కాబట్టి ఈ లోకమందు ప్రవేశింపినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని అది నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అది సంగతి. లేఖనాల్లో ఏమి రాసావో నా గురించి అది చేయటానికి దేవాని చిత్తము జరిగించటకు నేను వచ్చాను. క్లియరా? ఎందుకు వచ్చాడు? అన్ఎక్స్పెక్టెడ్గా రాలే. యేసుప్రభు ఆయనకు నచ్చినట్టుగా రాలే. లేఖనాలు ప్రవక్తల ద్వారా పలికింపబడిన లేఖనాల ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం వచ్చి, గ్రంథపు చుట్ట ఒకటి ఉందంట. ఆయన ఆ తండ్రి అయిన దేవుడు రాసుకునేటట్టు ముందుగా, అయ్యా నువ్వు ఈ టయానికి ఈ సమయానికి నువ్వు వెళ్ళాలి, అవునా, ఈ సమయానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి రాసుకున్నాడట. ఆ ప్రకారం వచ్చాడట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, లేఖనాల ప్రకారమే ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ఇందాక చదువుకున్న మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇందా చదువుకున్న మాట 15వ అధ్యాయం తీసారా? 3వ వచనం చదవాలి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుదుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఎవరి ప్రకారము? లేఖనాల ప్రకారమే. లేఖనాల ప్రకారమే, అన్ని లేఖనాల ప్రకారమే జరగాలి. లేఖనాల ప్రకారము మన పాపముల నిమిత్తం మృతి పొందెను. సమాధి చేయబడింది కూడా లేఖనాల ప్రకారమే. అవునండి, సమాధి చేయబడింది కూడా లేఖనాల ప్రకారమే. అవునంటారా కాదంటారా? మళ్ళీ డౌటే. లేఖనాల ప్రకారమే సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారమే తిరిగి లేచాడు. అది సంగతి. అది ప్రభు చెప్తున్నాడు. లేఖనాలు ఆయన రాసుకున్నాడు, తండ్రి రాశాడు, ఆ ప్రకారమే జరిగింది. చిన్న ఉదాహరణ ఇంకొక మాట చూద్దామండి. యోహాను సువార్త
ముగించేది కూడా చూడండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని, ఎక్కడా సమాప్తమైనది? శిలువలో చెప్తున్న మాట కూడా సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు అది దప్పిగొనుచున్న తాగాడా? తాగలేదు, కానీ ఆ మాట రాశాడట, తండ్రి రాయించాడట. ఆ మాట నువ్వు అనాలి నాన్న అంటే, అలాగే ఇప్పుడు తండ్రి ఎక్కడనాలి? శిలువ మీద మేకులు కొట్టి బాధలు ఇబ్బందులు నువ్వు మాట్లాడుతూ నేను దప్పిక కొనుచున్నాను అన్న మాట అనాలి నువ్వు. సరే తండ్రి అని చెప్పేసి లేఖనాల ప్రకారమే ఆ మాట ఇచ్చాడట. చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట. నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. కనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఇస్సోపు పుడకను తగిలించి అతని నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని తల ముందుగా వంచి తల వంచడం ఏంటండి? చచ్చిపోయేటప్పుడు తల ఎటు వాలుస్తావో నీకు తెలుసా? తెలియదు. కానీ యేసు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే 3వ దినమున తిరిగి లెగుస్తాడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి. ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు, పొట్టలేదు కనుక ఆయన తలవాల్చి ఆత్మను అప్పగించాడు. ముందుగా తలవాల్చి ఎలా పడుకుంటే బాగుంటుంది, ఎలా తలవాలిస్తే బాగుంటుంది అనుకొని ముందుగానే సెట్ చేసుకొని ఆ తర్వాత తండ్రి ఈ ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని అప్పగించాడట. చూసారా? అంటే ఆయన ఈ తండ్రి అయిన దేవుడు ఏమి రాయించాడో ఆ ప్రకారం జరిగింది. 3 రాత్రింబగళ్ళు అనేది మనకు ఆలోచన వస్తే, సాయంత్రము నుండి మరొక సాయంత్రం వరకు ఒక దినం, సాయంత్రము నుండి మరొక సాయంత్రం వరకు ఒక దినం. సాయంత్రం దాకా ఆగలేదు కనుక అని నువ్వు చెప్పొద్దు. 3వ దినమున అని చెప్పాడు కనుక నీకు టైమింగ్స్ చెప్పలేదు తన కుమారుడైన యేసు ప్రభు. 3వ దినము అంటే 3వ రోజు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆదివారం తెల్లవారుజామున. 28వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనము చదువుదామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము. ఎప్పుడు లేచాడు? చీకట్లో లేచాడండి, అర్ధరాత్రి లేచాడండి. చాలామంది దొంగ మాటలు చెప్తారు వీళ్ళందరూ కూడా, అందుకే చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే శనివారం గడిచిపోయిన తర్వాత చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలైన మరియయు వేరొక మరియయు సమాధిని, అంటే తెల్లవారింది అనమాట. అది సంగతి. తెల్లవారుజామున తిరిగి లేచాడు అని అర్థం. తెల్లవారిందంటే తెల్లారిందంటే చీకటి లేదని అర్థం, పగలని అర్థం. అంటే రాత్రి వచ్చిందా? ఆయన రాత్రి వచ్చిందా అంటే ఆయన రాత్రి వచ్చింది. ఎప్పటి నుండి? రాత్రి 12 గంటల నుండి రాత్రి వచ్చి. పగలు ఎప్పటి నుండి? రాత్రి ఉదయం 6 గంటలు దాడితే పగలే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 3 రాత్రింబవళ్ళు వచ్చాయి. 3 రాత్రింబగళ్ళు ఆయన భూగర్భంలో ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. తండ్రి అయిన దేవుడు లేఖనాల ప్రకారం, ప్రవచించిన ప్రకారం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనల్ని కూడా అలాగనే పరలోకానికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు అయితే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారు, ఎవరైతే ఆయన్ని అమితముగా ప్రేమిస్తారు, ఎవరినైతే ఆయన్ని ఖచ్చితంగా ఇష్టపడతారో వారందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. తిరిగి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు పరలోకానికి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మన విశ్వాసాన్ని పెంపార చేసుకోవాలి, కానీ విశ్వాసంలో మనం అభివృద్ధి కావాలి, కానీ పడిపోయేవారిగాను, దేవునికి దూరస్తులుగాను మనం ఎప్పుడూ ఉండకూడదన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆత్మీయంగా మనం బలపరుచుకుంటూ
నడుచుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం గనక మరి ఎక్కువగా దేవునికి దగ్గరగా చేరి దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రతి లేఖనమును జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి సత్యమును మేము గ్రహించి ఉన్నాం. తండ్రి, నీ బిడ్డలు ప్రతి మాటను పరిశీలించారని నమ్ముచున్నాం. ఆ మాటలు వారి హృదయాల్లో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా నడుచుకునే మంచి మనస్సాక్షి అనుగ్రహించు. ఇట్టి వాక్యాన్ని వినేవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకే ప్రతిష్ఠింప చేసుకుని ఘనత పొందమని ఈ మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.